నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. రాజమండ్రికి చెందిన బాల సరస్వతి అనే మహిళ తన కొడుకు శివశంకర్ మృతి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ నేడు ఏలూరు 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో తల్లి బాల సరస్వతి, అక్క దేవీలు మాట్లాడుతూ శివశంకర్ ఈ నెల 2వ తేదీన ఏలూరు పరిధిలోని రైల్వే ట్రాక్పై చనిపోయినట్లు ఈ నెల 24వ తేదీ సాయంత్రం రైల్వే పోలీసులు సమాచారం ఇచ్చారని తెలిపారు. అయితే ఈ నెల 6వ తేదీన తన కుమారుడు శివశంకర్తో సహజీవనం చేసిన మౌనిక తన బిడ్డను అప్పగించాలంటూ 2 టౌన్ పోలీస్ స్టేషన్ ద్వారా తమను రప్పించి తన కుమారుడిని తీసుకుని వెళ్లిపోయిందన్నారు. 2వ తేదీ మృతి చెందిన శివశంకర్ సమాచారాన్ని మాకు తెలియజేయకుండా మౌనిక గోప్యంగా ఉంచడం వెనుక కారణం ఏంటని ప్రశ్నించారు. శివశంకర్ మృతి వెనుక ఉన్న అసలు నిజాలను పోలీసులు వెలికితీసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి, నా పేరు దేవి, బాలాదేవి. మేము రాజమండ్రి నుంచి వచ్చామండి. మేము రాజమండ్రిలో ఉంటాం అన్నమాట. మా తమ్ముడు శివశంకర్ అండి 2వ తారీఖు రాత్రి చనిపోయాడంటండి. ఇక్కడే రైల్వే పట్టాల మీద దొరికిందంటండి బాడీ. మాకు ఆ విషయం 24/2/2026 తారీఖున మాకు సాయంకాలం రైల్వే పోలీసులు వచ్చి మాకు చెప్పారండి, పలానా అబ్బాయి చనిపోయాడని, మీరు ఐడెంటిఫై చేయగలరని అంటే మాకు ఫోటోలు చూపించారండి. చూపిస్తే మా తమ్ముడైనా మేము ఐడెంటిఫై చేసామండి. కానీ మాకు అనుమానం ఏంటంటే 2వ తారీఖు సాయంకాలం మాకు ఫోన్ చేసి మాట్లాడాడండి ఆ అబ్బాయి. 2వ తారీఖు సాయంకాలం 5:25 మాకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. అమ్మ, నేను 6వ తారీఖుని పిల్లోడు పుట్టినరోజు వస్తాను, సైకిల్ కొనుక్కుని వస్తానని చెప్పాడండి. ఆ వీడియో కాల్లోని వెనకాల గొడవలు పడుతున్నారు. చాలామంది మొగుళ్ళు కూడా ఉన్నారు అప్పుడే ఆ ఇంట్లోని. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. మా తమ్ముడు చావుకి కారణం మాకు తెలియాలండి, దేనివల్ల చనిపోయాడు. అప్పుడు బాగానే మాట్లాడాడు మాతో, దేనివల్ల చనిపోయాడు. ఆ అబ్బాయి 22వ తారీఖున చనిపోతే ఆ అమ్మాయి మాకు 4వ తారీఖున ఫోన్ చేసి పలానా అబ్బాయితో రైల్వే స్టేషన్లో ఉన్నాడో, నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడాను, మీ తమ్ముడు పక్కనే ఉన్నాడో, మీ తమ్ముడికి మీరు ఫోన్ చేసి మాట్లాడుకోండి అని ఆ అమ్మాయి మాకు ఎందుకు చెప్పిందండి. చెప్పి మళ్ళీ 6వ తారీఖుని పిల్లోడు పుట్టినరోజైనా చెప్పినా సరే 6వ తారీఖుని వచ్చి మా మీద ఏలూరు 1 టౌన్లో కంప్లైంట్ పెట్టి పిల్లోడు తీసుకొచ్చి ఆ పిల్లోడు మా దగ్గర సంవత్సరం బట్టి ఉన్నాడండి. ఆ 6వ తారీఖుని ఎప్పుడూ లేనిది 6వ తారీఖుని ఫోన్ చేసి పిల్లోడిని ఇక్కడ కేసు పెట్టి మమ్మల్ని ఇక్కడికి రప్పించి పిల్లోడిని తీసుకుందండి. ఎందుకు తీసుకోవాలండి? ఈ సంవత్సరంలో ఆ పిల్లోడిని తీసుకోవాలని లేనప్పుడు ఇప్పుడే ఎందుకు తీసుకుందండి ఆ అమ్మాయి? మా తమ్ముడు 2వ తారీఖు సాయంకాలం చనిపోతే రాత్రి తెల్లారితే 3 అనగా చనిపోతే మరి మాకు 4వ తారీఖు ఆ అబ్బాయి పక్కన ఉన్నాడని ఎందుకు చెప్పింది? మాకు అనుమానంగా ఉందండి మా తమ్ముడు చావు మీద. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మేము రైల్వే పోలీసులు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు 24వ తారీఖున ఇచ్చారండి. 24వ తారీఖున సాయంకాలం 5:20కి 5:30కి ఆ టైంకి వచ్చి చెప్పారండి మాకు రైల్వే పోలీసులు. అనుమానం ఉందంటే ఎవరి మీద ఉందమ్మా? అనుమానం ఉందంటే ఆ అమ్మాయి దగ్గర కదండి. మౌనిక అండి. ఏం అవదండి, ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు, పెళ్లి చేసుకోలేదు, ఏం చేసుకోలేదండి. 3 సంవత్సరాలు బట్టి కలిసి ఉంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరికి కలిపి బాబు పుట్టాడండి. బాబు పుట్టాడైనా ఆ అమ్మాయి దగ్గర ఉండిపోయాడు. అలాగా పెళ్ళి అయ్యిందండి. ఆ అమ్మాయికి ముందు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, 2 పిల్లలు ఉన్నారండి. ఇప్పుడు నాకు మీరు న్యాయం చేయండి. నాకు నా తమ్ముడిని అడుగు దూరం చేశారు. నాకు అప్పుడు నా తమ్ముడు కొడుకునైనా నాకు తీసుకొచ్చివ్వండి. నా తమ్ముడికి న్యాయం జరగాలి, నా తమ్ముడు కొడుక్కి న్యాయం జరగాలి. ఆ 2 నాకు చేసి పెట్టండి చాలు, నాకు ఇంకేమొద్దండి. నా మనోడు నా తమ్ముడు ఎంతో చనిపోయాడో నాకు తెలియాలండి. నా కొడుకు శివశంకర్ అండి. నా కొడుకుని నా మనోడు నా దగ్గర సంవత్సరం నుంచి వదిలేసి నేను చూసుకున్నానండి. రాకుండా తీసుకొచ్చి అప్పచెప్పెత్త హాస్పిటల్ అంటే చూపించుకొని నేను అందంగా చూసుకునేదానండి. ఒకసారి వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అప్పచెప్పేసి మళ్ళీ నా కొడుకు చచ్చిపోయాక కేసు పెట్టి 6వ తారీఖుని నా దగ్గర నుంచి నా పిల్లలు లాక్కెళ్ళిపోయారండి. నా కొడుకు కోరికండి, అది నా దగ్గర ఆడ కొడుకు ఉండాలని నా కోరికండి. కానీ నాకు నేను నెలవేర్చుకుంటే తీసుకెళ్ళిపోయింది. నాకు న్యాయం చెయ్యండి. నా మనోడు నా దగ్గరికి వచ్చేలాగా నాకు న్యాయం చేసేది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాటు స్పోర్ట్ ఏం చేస్తారు? ఏ గేమ్స్ ఆడుతున్నాయి?
షార్ట్ కూడా. అన్నమయ్య జిల్లా పొంగనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట దళిత నాయకులు నిరాహార దీక్ష చేపట్టారు. మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అశోక్ మాట్లాడుతూ మండలానికి చెందిన మహేష్ అనే వ్యక్తికి గతంలో మంగళం కాలనీ వద్ద ప్రభుత్వం 5 సెంట్ల భూమిని మంజూరు చేయడం జరిగిందన్నారు. మహేష్ ఆరోగ్యం క్షీణించి మంచాన పడడంతో ఆ భూమిపై ఎటువంటి నిర్మాణం చేపట్టలేకపోయారన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్థానికులకు కాక స్థానికేతరులకు పొజిషన్ సర్టిఫికేట్ తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మంజూరు చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై గత 3 రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టగా 3 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని ఎంఆర్ఓ రాము తెలిపారని ఆయన అన్నారు. స్థానికేతరులు మహేష్ కు సంబంధించిన స్థలంలో కట్టడాలు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో వారు నిరాశ చెంది గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి తగు చర్యలు చేపట్టకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన అన్నారు. టెంకాయల రాజా, పెంచుపల్లి కృష్ణ, కుమార్ రెడ్డి, గంగా, రాజు, గంగన్న, నాగరాజు, రమణ, రెడ్డెప్ప, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. గత నెల 30వ తేదీ గతంలో విశాలాంధ్రలో పనిచేసిన మహేష్ గారికి అప్పుడు ఎంఆర్ఓ గారు 5 సెంట్ల భూమి మంగళంలో కాలనీలో ఇచ్చారండి. ఆయనకి ఇల్లు కట్టుకునే సమయంలో యాక్సిడెంట్ అయ్యి కోమాలో వెళ్ళిపోతే హాస్పిటల్కి ఆయన బయట వెళ్ళిపోయినప్పుడు పెద్దపంజాని మండలం ఎంపీపీ అయిన రెడ్డప్ప వాళ్ళ భార్య లేఖ అనే ఆమెకి మన పునూరు రెవెన్యూ వాళ్ళు వితౌట్ డాక్యుమెంట్ వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేదాని వల్ల వాళ్ళు ఇతని ఆ స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఈయన 3 సార్లు పోయి వాళ్ళని ప్రశ్నించారు. అయ్యా, ఇది నా ఇల్లు, నేను పేదవాడిని, నా స్థలం నాకు ఇవ్వంటే దబాయిచ్చి నీకేమన్నా ఉంటే మీరు రెవెన్యూ ఆఫీస్లో మాట్లాడి దబాయిచ్చి పంపించారు. ఇతను మమ్మల్ని అంది ప్రజా సంఘాల వాళ్ళందరూ పోయి ఆశ్రయించగా మేము రెవెన్యూ వాళ్ళకు కూడా వినతి పత్రం ఇచ్చినా కూడా ఆయన 15 రోజులు అవుతుంది, ఇంతవరకు ఎవరు కానీ పట్టించుకోలేదు. ఎవరైతే సంబంధిత విఆర్ఓ ఉన్నారో వాళ్ళు ఏ డాక్యుమెంట్ కూడా తీసుకోకుండా నాన్ లోకల్ ఆయన పెద్దపంజాని ఎంపీపీ ఆయన సొంత ఊరు వచ్చి రాయలపేట ఓటర్ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు మొత్తం కూడా పలంనేరు నియోజకవర్గం రాయలపేటకు సంబంధించి ఉండదు. వాళ్ళకి ఎందుకు ఇక్కడ ఇచ్చారు సర్టిఫికేట్ అంటే సమాధానం లేదు. పోతే వాళ్ళు ఏమి ఇచ్చారు డాక్యుమెంట్ ఏమంటే కూడా డాక్యుమెంట్ కూడా లేవు. వితౌట్ డాక్యుమెంటేషన్ లేకుండా వాళ్ళు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. అదే పుంగనూరులో పుట్టి పెరిగిన ఉన్న మాకు పొజిషన్ సర్టిఫికేట్ అంటే లేనిపోయిన రూల్స్ అన్నీ మాట్లాడతారు. కలెక్టర్ గారు ఆర్డర్ లేదు, మేము ఇవ్వని లేనిపోయిన అన్నీ చెప్తారు. మరి ఇతర స్థలంలో వాళ్ళకి ఎలా సర్టిఫికేట్ ఇచ్చారని అడిగితే ఇంతవరకు సమాధానం లేదు. 2 రోజుల నుంచి ఎండ కూర్చొని మా సమస్యలకు పోరాటం చేస్తుంటే కనీసం రాజకీయ నాయకులు సిగ్గుపడాలి. మా దళిత నాయకులు కానీ దళితులు కూడా రెడ్ల పార్టీ, నాయుడు పార్టీని అన్ని పార్టీలకి జెండాలు మోసి వాళ్ళు తొత్తులుగా తిరిగిన ఈరోజు మేము ఎండలో కూర్చుంటే ఒక్కడు కూడా వచ్చి ప్రశ్నించలేదు. ఏమయ్యా నీ కష్టమని కూడా పరామర్శ పాపాన్ని పోలేదు. ఇలాంటి పార్టీలకి మన మాలమాదిరికి జెండాలు పట్టుకొని తిరిగేది, వాళ్ళ వెనకాల తిరిగేది. ఈ రోజు చెప్తున్నాను, రెడ్ల పార్టీకి, నాయుడు పార్టీకి మేము ఈ రోజు నిర్ణయం చేస్తాం. ఏ పార్టీలు కూడా మేము సహకరించము. మా ఓట్లని మా పార్టీలు అయినా మా అంబేద్కర్ మాకు ఇచ్చిన ఆశయాల కోసం పనిచేస్తాము. ఏ రెడ్లకి నాయకులు సహకరించమని ఈరోజు మా అంబేద్కర్ మీద ప్రమాణం చెప్తున్నామండి. 2 రోజుల నుంచి ఎండలో కూర్చుంటే ఒక రెడ్డి కానీ, ఒక నాయుడు కానీ, ఏ రాజకీయ నాయకులు కూడా ఆఫీసుకి పోతున్నారు, వస్తున్నారు. ఒక్కరు కూడా మమ్మల్ని పరామర్శించిన పాపన పోలేదు. ఎంత బాధ వేస్తుందండి. మీకు రాజకీయ ఎదిగేదానికి మాలమాదికి ఓట్లు కావాలా? మా కష్టాలు వస్తే మీరు మాట్లాడరా? రాండి ఇంకా మా కాలనీలోకి, మా పల్లెల్లోకి, మాల పల్లెల్లోకి, మాద పల్లెల్లోకి ఏ ఓటు అడిగేది మీరు రాండి, చెప్తాం మీ కథ. ఎవరైతే మా ఎంఆర్ఓ గారు ఉన్నారో వెంటనే ఇతనికి ఇచ్చిన పట్టాన్ని క్యాన్సిల్ చేసి, నోటీస్ క్యాన్సిల్ చేసి కదా వాళ్ళకి ఇవ్వాలా? ఇతను సంప్రదించకుండా ఎలా ఇస్తారండి పొజిషన్ సర్టిఫికేట్? ఇమ్మీడియట్గా ఎవరైతే విఆర్ఓ, ఆర్ఐఓ, సర్వేరు దాన్ని ఇచ్చారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి. వాళ్ళు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే తిరిగి స్థలం అప్పగించాలని కోరి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. ఈరోజు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు 2వ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మహేష్ గారు చాలా పేదవారు. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ గారి ఇంటి జాగాను వేరే అతను ఆక్రమించుకుని ఉంటే గత కొన్ని రోజులుగా ఆయన తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు ఇటువంటి చర్యలు తీసుకోలేదు. ఆయన నాన్ లోకలు. మీరు చట్ట ప్రకారం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు విచారణ చేసి మహేష్ అనే వ్యక్తికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఈ దుశ్శాసనానికి పాల్పడిన రెవెన్యూ అధికారుల మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీకు తెలుసు, గత కొన్ని నెలల నుంచి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎంతోమంది ఎస్సీ ఎస్టీలు భూములు సాగులో ఉన్నా వాళ్ళకి ఆన్లైన్ కానీ, పాస్బుక్లు కానీ వాళ్ళకు ఎటువంటి అర్హత లేకుండా సాగులో ఉన్నారు తప్ప వాళ్ళకి సర్టిఫికెట్లు ఏమి ఇవ్వడం లేదు. మేము ఎన్నోసార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది. పొజిషన్లో ఉంటే వాడికి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్సీ ఎస్టీలకు
ఆన్లైన్ చేసి చెప్పడం జరిగింది. వాటిని ఇవ్వడానికి మాత్రం అధికారులు వెనకడిగేస్తారు. ఎవరైతే డబ్బు చూపిస్తారో, ఎవరైతే డబ్బు ఇస్తారో వాళ్లకు చేసేదానికి రెవెన్యూ అధికారులు చాలా ముందుంటారు. దయచేసి ఇలాంటి అధికారం మీద చర్యలు తీసుకొని మహేష్ గారికి న్యాయం చేయాల్సిందిగా దళిత సంఘ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము నివేదిస్తున్నాము. సమస్య కానీ సోమవారం లోపల పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మాల మహానాడు, ప్రజా సంఘాలు, ఎంఆర్పిఎస్ అందరినీ, ఎండిపిఎస్ అందరినీ కలుపుకొని చిత్తూరు మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ ముందర ఖచ్చితంగా ధర్నా కార్యక్రమం చేపడతామని ఇందు మూలంగా కలెక్టర్ వారికి, ఇక్కడున్న తహసీల్దార్కి తెలియజేసుకుంటున్నాం. జోహార్ డాక్టర్ అంబేద్కర్. రాజమండ్రిలో కల్తీపాల ఘటన నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల రాజమండ్రిలో కల్తీపాలు సేవించి కొందరు మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోనసీమ జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టారు. కోనసీమ జిల్లా ఆహార భద్రతా అధికారి ఏపూరి రామయ్య ఆధ్వర్యంలో రావులపాలెం పట్టణంలోని పలు పాల కేంద్రాలు, మిల్క్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాలు నిల్వ విధానం, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పరిశీలించారు. పాలు కేంద్రాల నుంచి పాలు శాంపుల్ సేకరించి ప్రయోగశాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. ల్యాబ్ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నమూనాల్లో విష పదార్థాలు లేదా కల్తీ పదార్థాలు ఉన్నట్లు తెలితే సంబంధిత అమ్మకందారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు నాణ్యమైన పాలను మాత్రమే వినియోగించాలని, అనుమానాస్పద పరిస్థితులు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆహార భద్రతా అధికారులు సూచించారు. ఇటీవల ఘటనల నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో తనిఖీలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.